కూడా అమ్మవారికి లక్ష్మీదేవి భక్తులు. అయితే చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి భక్తులు పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి పక్కన కూర్చుంటారు. అంత భక్తులు అన్నట్టు. అయితే మనసులో ఏమనుకుంటా జరిగాయంట. తర్వాత పెళ్ళి అయిన తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో ఒక శిశువుగా పనిచేస్తాడు. అని గురువు గారు ఏంటంటే కాశీ వెళ్తున్నాను కానీ పుణ్యక్షేత్రం చూసుకురావాలి, మరి నాకు కూడా నువ్వు రావాలని చెప్పి ఆ గురువు గారు కోరుకోవడంతో సరే ఇంటికి నా భార్య చెప్పేవద్దని చెప్పి ఇంటికి భార్య చూసావు నేను గురుగారు కూడా కాశీ వెళ్తాం వేసుకోమని చెప్పి కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళేటప్పుడు భర్తకి భార్య నెలగర్భి సంగతి భర్తకు చెప్పలేదంట వెళ్ళేటప్పుడు. ఎందుకు చెప్పలేదంటే పూర్వ రోజుల్లో 3వ నెల కానీ 4వ నెల గర్భం అత్తనే కావచ్చు కాకపోతే చెప్పుకోరు కదంట. అలాగే నెలగర్భం 5 నిగ్రహం అయింది, పాప పుట్టింది. భర్త 2 సంవత్సరాలు పోయి కాశీకి తిరిగి వచ్చేందుకు పాప ఏమో ఏంటంటే మన పాప మనం పుట్టినామని చెప్పింది. చెప్పినా కూడా భర్త నమ్మలేదంట. ఇదే ఎందుకంటే ఖాళీ మనిషి పాపతో నుండి భార్యను అనుభవించి ఆ రోజు కానీ భర్త గారు మాట పెరుగుతుంది. అలా కొద్ది రోజులు పోయిందాకండి ఈ భర్త సరే ఈయన తీసుకెళ్ళి చేపెట్టాలని చెప్పేసి భార్యని అనుభవించి ఈ పుట్టిన పెదమాలం గ్రామం అయితే అలా ఏడుకుంటే మా అత్తవారికి నడుచుకుని అలా వస్తుంటే ఈ భూగర్భంలోకి వచ్చిందాకుండి ఈ పొలిమర్లకు మార్చిన పెదమాల పొలిమర్లకు వచ్చిందాకుండి ఇప్పుడేం చెప్పి బాగా పుట్టిందని చెప్పి నీకు నిర్ధారించేయండి. ఇదేంటే ఎవరైనా చెప్పి మాటలు విందని ఇక్కడ తీసుకుని నిర్ధారించాక మేము ఆడవాళ్ళు చూస్తుంటే నా పుట్టిని తీసుకెళ్ళి దేవట్టినట్టుగా ఉంది, సరే మీరు ఇక్కడ మళ్ళీ చెప్తారని చెప్పి పాప సంకరేసుకుని ఈ కింద భూగర్భంలోకి ఇక్కడ ఈ లంకలోకి వచ్చిందాకుండి ఇక్కడ పొదల పక్క వచ్చి అమ్మ భూదేవిమాత మీ పాప మీద నా భర్త నన్ను ఇలా నిందిస్తున్నాడు, నేనే కానీ సరే భగవతుని అయితే నేను గర్భంలో చేసుకో పైన ఆకాశం భూదేవులు కోరుకోవడంతో భూమాలకు కాలు ఎత్తే నిలబెడితే పూర్తిగా దీపం వచ్చి ఉంది. జుట్టుబట్టు లావుతుంది, జుట్టు వెంటనే చేతికి వస్తుంది కానీ ఈ భూమి మీద శిలాకృతిని మారిపోయినాడు. మారిపోతాం భర్త భయం వేసినా ఇంటికి దింపేసినా వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామస్తులు కావాలి మనుషులు పోవాలి, నేను బాగా అడుగులో పలానా విధంగా మాచన దేవతగా వెలిసి అని చెప్తే అంతా కూడా వచ్చి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మేము పూజించుకున్నారు. అలా కొద్ది రోజులు పోయినా ఊళ్ళో గ్రామస్తులందరూ వచ్చి అమ్మవారు సత్యమైన దేవతది మన ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఏమన్నా చదువుతున్నాయి కానీ ఇక్కడికి వచ్చి పూజించాలంటే మన ఊరు దూరం అయిపోయింది, అంతేనా విగ్రహం తీస్తే మన పెద్దమానం గ్రామం గుడి కట్టుకోవాలని చెప్పి ఆ విగ్రహం చుట్టూ మడుతూ తవ్వి మట్టి వస్తుంది తప్ప కింద విగ్రహం కింద దిగిపోతున్నాయి. వీళ్ళు ఎంత ఎక్కాలో తవ్విపోతే శిరస్వరం కనిపిస్తుంది మాట. ఆవిడ 3 అడుగుల్లోకి వెళ్ళిందాకుండా అమ్మవారి ఇంకా మనుషులు పోవాలి, మీరు అంత లెక్కలో మీరు శిరస్వరంగా కనిపిస్తుంది తప్ప మీకు పూర్తిగా కనిపించరు, మీరు అంతగా కాదు కూడా తగ్గుతుంది మాత్రం మీకు కనిపించేవారు కూడా కనిపించరు. నన్ను తీసుకెళ్ళి అక్కడ గుడి కట్టినాక తెలిస్తే నేను ఊరి దూరం ఇక్కడ ఉండాలంటే అప్పుడు కూడా అంత రోజులు ఉండదు ఆవిడ. అయితే భర్త వెళ్ళిలో జింపేసిన వెళ్ళి కొన్నాళ్ళకి చెట్లు వచ్చాయి. చెట్లన్నీ కూడా పూర్వ పెద్ద చెట్టు చెత్త అయిపోగా ఆ చెట్టు వేరుని బట్టి ఒకటి చెట్టు ఒకటి మొలిసిందంటే చేలిన చెట్టు పిలవబడుతుంది. ఆ చెట్టుకి విత్తనాలు ఉంటాయి కానీ మొక్కలై మొలవు అలా ములిసిపోతే ఇప్పటికి అన్ని దూరాలు అయిపోయి అంటే అందుకే పేర్లేని చెట్టు వృక్షం అని చెప్పి అన్ని చెట్లు అన్ని పేర్లు ఉన్న తప్ప చెట్టు పేరు లేదు. అయితే అమ్మవారు పైన వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి. మనం గోదావరి వచ్చినా కూడా ఎంత మునిగిపోతుంది అప్పుడు కోరిక.